నెల్లూరు కేంద్రంగా సీఎం చంద్రబాబు హజ్ యాత్రలకు ₹1,00,000 సబ్సిడీ ప్రకటించారని, ఇచ్చిన మాట ప్రకారం ₹1,00,000 సబ్సిడీగా అందిస్తున్నారని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏపీ స్టేట్ హజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హజ్ యాత్రికుల మెడికల్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్ క్యాంపును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంపు గురించి హజ్ యాత్రికులను అడిగి తెలుసుకున్నారు. టెస్టులు, వ్యాక్సినేషన్ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరం అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే 200 మందికి హెల్త్ స్క్రీనింగ్ టెస్ట్, వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. యాత్రకు వెళ్లాక ఆరోగ్య సమస్యలు ఎదురుకాకుండా ఇక్కడే బీపీ, షుగర్, కిడ్నీ, లివర్ ఫంక్షన్, ఎకో, ఈసీజీ టెస్టులు చేయించి పంపుతున్నామని తెలిపారు. బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కాకుండా 65 ఏళ్ల పైబడిన వారికి ఇన్ఫెక్షన్ కాకుండా వ్యాక్సినేషన్ చేస్తున్నామని వివరించారు. తొలిసారిగా విజయవాడ నుంచి సౌదీ ఎయిర్లైన్స్ నడవబోతుందని తెలిపారు. క్యాంపులో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ముస్లిం డాక్టర్లను కూడా నియమించారని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ హజ్ కమిటీ సభ్యులు మీర్జా, కార్పొరేటర్ కరీముల్లా, పెంచలనాయుడు, సాబీర్ ఖాన్, రియాజ్, ఇంతియాజ్, రసూల్, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి కమిటీ సభ్యులు దారామల్లి, అబీదా సుల్తానా తదితరులు పాల్గొన్నారు. Looking at the echoes and these are different. Sir, we booking sir, meningitis preventing vaccine, meningococcal vaccine. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి హజ్ కమిటీ ద్వారా ఎవరైతే పవిత్ర హజ్ యాత్రకు పోతున్నారో మన గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళకి రాష్ట్రం మొత్తం మీద 2,000 మంది 1999 మంది వాళ్ళందరికీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో స్క్రీనింగ్ టెస్ట్, హెల్త్ స్క్రీనింగ్ టెస్ట్ చేయిస్తున్నారు. ఇక్కడ ఫిట్ ఉండే వాళ్ళకి యాత్ర చేయడానికి అనుమతులు ఇస్తారు. అంటే పెద్ద వయసులో ఈ పుణ్యక్షేత్రాలకన్నీ పెద్ద వయసులో పోతున్నారు ఎక్కువ మంది. అక్కడ పోయిన తర్వాత విదేశాల్లో అక్కడ ఇబ్బంది రాకుండా వాళ్ళ ఆరోగ్యం ఏమైనా క్రిటికల్ ఉంటే ఇక్కడనే స్క్రీన్ చేసి దే ఆర్ ఫిట్ ఫర్ ట్రావెల్ అని చెప్పి ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ఇస్తారు. గతంలో ప్రభుత్వం వీళ్ళని నిజంగా ఇక్కడ ఏమున్నా ఇక్కడనే స్క్రీన్ చక్కగా చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన తర్వాత ఈరోజు బీపీ, షుగర్, కిడ్నీ టెస్ట్, లివర్ టెస్ట్, ఈసీజీ, 2D ఎకో, చెస్ట్ ఎక్స్రే, ప్రెగ్నెన్సీ అటువంటిది ఏమైనా ఉంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇవన్నీ చూసి ఏం కానీ బయటకు పోయిన తర్వాత వాళ్ళకి ఇబ్బంది రానటువంటి విధంగా స్క్రీన్ చేసి ఈరోజు పంపిస్తున్నారు. అదేవిధంగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ అటువంటివి రాకుండా ఈరోజు మెనింజైటిస్ ఇంజెక్షన్ వేస్తున్నారు. తర్వాత అలాగనే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అంటే 65 సంవత్సరాల పైన ఉండే వాళ్ళకి అక్కడ నిమోనియా అటువంటి క్లైమేట్ మారిన దానివల్ల రాకుండా ఉండడానికి అటువంటి వ్యాక్సిన్స్ కానీ వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా విజయవాడ ఇక్కడ కానీ ఎంబార్కేషన్ సెంటర్ మన విజయవాడలో పెట్టడం, ఈసారి సౌదీ ఎయిర్లైన్స్ ఫస్ట్ టైము విజయవాడలో ల్యాండ్ అవబోతుంది. ఇక్కడి నుంచే డైరెక్ట్గా పోయే పరిస్థితిగా. అయితే చాలామంది బయట నుంచి కానీ హైదరాబాద్ నుంచి, అలాగనే బెంగళూరు నుంచి, ముంబై నుంచి ఇలాగా చాలామంది అక్కడి నుంచి పోవడానికి ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇది బహుశా వాళ్ళకి ముందరి నుంచే ప్లాన్ చేసుకున్నారు, లేదంటే సౌదీ ఎయిర్లైన్స్ డైరెక్ట్గా మన విజయవాడ నుంచే ఉన్నారు. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు వచ్చినప్పుడు ఈ ఎలక్షన్స్కి ముందు నెల్లూరు వచ్చినప్పుడు ఇక్కడనే నెల్లూరు నుంచే హజ్ యాత్రికులకి ₹1,00,000 సబ్సిడీ ఇవ్వాలి అని చెప్పి ఇక్కడి నుంచే నిర్ణయం తీసుకున్నారు. మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ హజ్ యాత్రికులకి ఈ యొక్క ₹1,00,000 కానీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు హజ్ కమిటీ నుంచి మెంబర్ మిర్జా గారు కానీ వచ్చారు. అలాగనే ఇక్కడ గతంలో కానీ ఎక్స్ హజ్ కమిటీ మెంబర్గా మన ఇలియాస్ గారు ఉన్నారు. అదేవిధంగా
ఇవి అన్నీ కానీ ఈ నెల్లూరు జిల్లా నుంచి ఆర్గనైజ్ కానీ అల్ ఫైజల్ డిస్ట్రిక్ట్ హజ్ సొసైటీ అని చెప్పి మన నూరుల్ హుదా సంబంధించిన ఆ మద్రసాల గతంలో కానీ ఈ స్క్రీనింగ్ ఇవన్నీ మద్రసాలో జరుగుతుండింది. ఇప్పుడు మొత్తం ఇక్కడనే మనం టెస్టులు చేయించుకున్నాం కాబట్టి పెద్ద హాస్పిటల్లో ఇక్కడ జీజీహెచ్లో ఏర్పాటు చేయడం జరిగింది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.